మనం మార్కెట్లో ఎప్పుడు ట్రేడ్ చేయాలన్నా కూడా ఇప్పటి నుంచి మార్కెట్ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది అన్న క్లారిటీ మనకు ఉండాలి. పాస్ట్ లో ఉన్న చార్ట్స్ ని గనక అబ్జర్వ్ చేస్తే మార్చ్ మొత్తం మనకి మార్కెట్ కంటిన్యూస్ గా పడిపోయింది. ఇలాంటప్పుడు యూజువల్ గా షార్ట్ పొజిషన్స్ బిల్డ్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత ఏప్రిల్ 2 నుంచి మార్కెట్ ఒక షార్ప్ అప్ సైడ్ ర్యాలీ ఒక 15 డేస్ పాటు ఇచ్చింది. ఇలాంటప్పుడు దీన్ని యూజువల్ గా షార్ట్ కవరింగ్ ర్యాలీ అంటారు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ లాస్ట్ 3 డేస్ లో 3 రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి మార్కెట్ 5% పడిపోయింది. సో ఇప్పుడు అందరికీ ఉన్న కన్ఫ్యూజన్ ఏంటి అంటే ర్యాలీ అయిపోయిందా, లేదా ఇది నార్మల్ కరెక్షనా, లేదా మళ్ళీ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందా? మార్కెట్ లో ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ బిల్డప్ అంటే ఏంటి? మార్కెట్ ఎప్పుడైతే పడుతుంది అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఇలాంటి వార్ లాంటి సిచ్యువేషన్స్, క్రూడ్ ఆయిల్ పెరగడమో, ఆర్బీఐ మీటింగో, బడ్జెట్ ఇలాంటి వాటి వల్ల మార్కెట్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయినప్పుడు ఎక్కువ సార్లు మార్కెట్ పడుతూ ఉంటుంది. ఇలా పడుతుందని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసినప్పుడు చాలా మంది మార్కెట్ పడుతుంది అన్న డైరెక్షన్ లో ట్రేడ్ చేస్తారు. దాన్నే షార్ట్స్ ని బై చేయడం, లేదా పుట్ ఆప్షన్స్ ని బై చేయడం, లేదా ఫ్యూచర్స్ ని సెల్ చేయడం అని అంటారు. ఇలా ఎప్పుడైతే షార్ట్ బిల్డప్ జరుగుతుందో మార్కెట్ పడుతుంటే అలాంటప్పుడు వాళ్ళకి లాభం వస్తుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళు అనుకున్న సిచ్యువేషన్స్ మారుతున్నాయో, మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ గా మారబోతుందో అలాంటప్పుడు ఈ షార్ట్ పొజిషన్స్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిట్ అవడం స్టార్ట్ చేస్తారు. దీనివల్ల మార్కెట్ కొన్ని క్యాండిల్స్ లో అప్ ట్రెండ్ లో పైకి మూవ్ అవుతూ ఉంటుంది. తర్వాత మార్కెట్ లో ఒక ఫియర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్ పడదేమో, ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా పెరుగుతుందేమో, మార్కెట్ లో ఉన్న నెగిటివ్ న్యూస్ ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయిందేమో, ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు లేదా ఒక హోప్ క్రియేట్ అయినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఈ షార్ట్స్ పొజిషన్ ఏవైతే ఎగ్జిట్ అవుతున్నారో అప్పుడు కొంచెం అప్ ట్రెండ్ ఫామ్ అయింది కదా, దాని తర్వాత ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్ మళ్ళీ ఫామ్ అవుతుంది. దాన్నే మనం షార్ట్ కవరింగ్ ర్యాలీ అని చెప్పి పిలుస్తాం. సో ఇప్పటిదాకా ఏప్రిల్ మంత్ లో మనకి ఫామ్ అయిందంతా కూడా షార్ట్ కవరింగ్ ర్యాలీ. కానీ లాస్ట్ 3 డేస్ లో మార్కెట్ షార్ప్ గా పడి ఈ రోజు కొంచెం రికవరీ అవుతూ ఉంది. మరి ఇలాంటప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని మనం సింపుల్ గా 2 సినారియోస్ లో చూడొచ్చు. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ అన్వైండింగ్ అవుతుంది అని అనుకోవచ్చు, లేదా కొత్త షార్ట్ బిల్డప్ అవుతుంది అని అనుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ అన్వైండింగ్ అంటే ఏంటి? యూజువల్ గా ఈ మార్కెట్ ర్యాలీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో లోవర్ లెవెల్స్ లో కొంతమంది కొనుక్కుని ఉంటారు కదా, వాళ్ళు ఈ హయ్యర్ లెవెల్స్ లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు ఫామ్ అవుతున్నది కనుక లాంగ్ అన్వైండింగ్ అయితే మార్కెట్ కాసేపు ఇక్కడ బ్రేక్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ సైడ్ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. అయితే యూజువల్ గా లాంగ్ అన్వైండింగ్ అప్పుడు ప్రతిరోజు మార్కెట్ కంటిన్యూస్ గా పెరుగుతుంది అని కాదు. కొన్ని రోజులు రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, కొన్ని రోజులు గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, కానీ మార్కెట్ సైడ్ వైజ్ లో మూవ్ అవుతుంది. వన్స్ ఆ జోన్ లో అక్యుములేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. వేరే షార్ట్ బిల్డప్ అంటే అంతకుముందు మనం అబ్జర్వ్ చేశాం కదా, మార్కెట్ పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కంటిన్యూస్ గా అమ్మేస్తూ వెళ్లారు. అలాగా ట్రేడర్స్ మళ్ళీ మార్కెట్ పడుతుంది అని నమ్మి కొత్తగా షార్ట్ పొజిషన్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటారన్నమాట. యూజువల్ గా ఇలాంటి షార్ట్ బిల్డప్ అప్పుడు చాలా స్ట్రాంగ్ రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. పానిక్ సెల్లింగ్ ఉంటుంది, ఫాలో త్రూ ఫాల్ మళ్ళీ ఉంటూనే ఉంటుంది. అయితే ఇప్పుడు జరుగుతున్నది లాంగ్ అన్వైండింగ్ గా లేకపోతే షార్ట్ బిల్డప్, ఇది మనం తెలుసుకోవాలి. దీన్ని బట్టే మనం ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేసుకోగలుగుతాం. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న మేజర్ డిఫరెన్స్ కనుక మనకి అర్థం అయితే మార్కెట్ ఎలా మూవ్ అవబోతుంది అని మనకు కొంచెం ఈజీగా అర్థం అవుతుంది కదా. సో లాంగ్ అన్వైండింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గనక మనం అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. సపోర్ట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సపోర్ట్ దగ్గర బౌన్స్ బ్యాక్ అవుతుంది. వాల్యూమ్స్ గనక మనం అబ్జర్వ్ చేస్తే, అంటే యాక్చువల్ గా ఇండెక్స్ కి మనకి వాల్యూమ్స్ ఉండవు, కానీ నిఫ్టీ ఫ్యూచర్స్ లో వాల్యూమ్స్ అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. వేరాస్ షార్ట్ బిల్డప్ కనుక ఫామ్ అవుతుంది, మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి పడిపోబోతుంది అని మనకు అర్థం అవ్వాలి అని అంటే బిగ్ రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, సపోర్ట్స్ బ్రేక్ అవుతాయి, అండ్ ఇన్ఫాక్ట్ సపోర్ట్ బ్రేక్ అయిన నెక్స్ట్ డే కంటిన్యూ అవుతూ వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మనకి క్లియర్ గా ఫియర్ అనేది విజిబుల్ ఉంటుంది. మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ డౌన్ ట్రెండ్ లోకి వెళ్తుంది. సో సింపుల్ గా చెప్పాలంటే లాంగ్ వైండింగ్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఫామ్ అయిన అప్ ట్రెండ్ కి ఒక షార్ట్ బ్రేక్ మాత్రమే. కొన్ని డేస్ సైడ్ వైజ్ కన్సాలిడేట్ అయ్యి నెక్స్ట్ అప్ ట్రెండ్ లోకి వెళ్తుంది. వేరాస్ షార్ట్ బిల్డప్ అంటే మార్కెట్ లో మళ్ళీ ఫియర్ అటాక్ అవుతుంది, దానివల్ల మార్కెట్ షార్ప్ గా పడిపోతుంది. అయితే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఈ 3 క్యాండిల్స్ ని బట్టి మనం క్లియర్ గా అయితే ఏం చెప్పలేం. కానీ కమింగ్ 3-4 డేస్ లో మనం నిఫ్టీ యొక్క సపోర్ట్ లైన్స్ ని డ్రా చేసుకుని ఆ సపోర్ట్స్ దగ్గర బౌన్స్ బ్యాక్ అవుతున్నాయా, లేకపోతే షార్ప్ గా వాటిని బ్రేక్ చేస్తూ కిందకి వెళ్తున్నాయా అన్న దాన్ని బట్టి ఈజీగా మనం మార్కెట్ డైరెక్షన్ ని అర్థం చేసుకోవచ్చు. అయితే చాలా మంది న్యూస్ బేసిస్ లో ట్రేడ్ చేద్దాము, ఎలాగో మనకి వార్ గనక ఇంటెన్సిఫై అవుతుంటే తెలిసిపోతుంది కదా, అప్పుడు దాకా మనం వెయిట్ చేయొచ్చు అని అనుకుంటారు. అయితే మీరు ఒక విషయం గనక అబ్జర్వ్ చేస్తే మనకి ఏప్రిల్ 8 రోజున ఎగ్జాక్ట్ గా సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ జరిగి మనకు మార్కెట్ ఓపెన్ అయింది. ఆ టైంకే ఆల్రెడీ చాలా పెద్ద గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది. ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా మనం ఆ ఏప్రిల్ 8 యొక్క ప్రైస్ దగ్గరే ఉన్నాం. అంటే
అంటే రియాలిటీ ఏంటి, మార్కెట్ లో న్యూస్ వచ్చే లోపే దానికి కావాల్సిన యాక్షన్ అంతా కూడా జరిగిపోతుంది. కానీ న్యూస్ రాకముందే కంటిన్యూస్ గా ఇక్కడ 3 గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవడం అబ్జర్వ్ చేశారా? అండ్ అలాగే మనం ఇక్కడ డౌన్ ట్రెండ్ కి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే ముందు రోజే ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవడం కూడా అబ్జర్వ్ చేశారా? అందుకనే ఎప్పుడు కూడా మనకి క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ లేదా ట్రెండ్ అనాలిసిస్ ఏదైతే ఉందో అది న్యూస్ కంటే చాలా ఫార్వర్డ్ ఉంటుంది. సో మనం ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా ఉండాలి అనంటే మన ఓన్ టెక్నికల్ అనాలిసిస్ చేసుకోవాలి, న్యూస్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఆ న్యూస్ వచ్చే టైంకే ఆల్రెడీ అది చాలా పెద్ద పెద్ద వాళ్ళందరికీ ముందే తెలిసిపోయి దానికి కావాల్సిన ట్రేడ్స్ వాళ్ళు ముందే తీసుకుంటారు. వాళ్ళకి బెనిఫిట్ అవడం కోసం వాళ్ళు ఎగ్జిట్ అవుతుంటే మనం ఎంట్రీ అవుతూ ఉంటాం. అందుకని మార్కెట్ ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్ లో వెళ్ళబోతుంది అని మీరు అర్థం చేసుకోవడానికి ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ క్యాండిల్స్ ని అబ్జర్వ్ చేస్తూ లాంగ్ అన్వైండింగ్ జరుగుతుందా లేదా షార్ట్ బిల్డప్ జరుగుతుందా అన్న దాన్ని బట్టి మార్కెట్ డైరెక్షన్ ని మీరు ఈజీగా ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు ఒక క్లారిటీ ఇచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగచ్చు. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.